ఎక్కడ ఉంటున్నావమ్మా? చదువైపోయిందా? హా, మాస్టర్ డిగ్రీ చేసా, హైదరాబాద్లో ఉంటున్నా. ఓ, అమ్మా? అమ్మ లేదు, ఒక్కదాన్నే ఉంటున్నా. ఒక్కదానివే ఉంటున్నావా? నాన్న దగ్గర ఉండిపోమ్మా, ఒంటరితనం మంచిది కాదు. మమ్మీ, ఇందాక శారద భలే డాన్స్ చేసింది. డాన్సా? అది కాళ్లకు లీచెస్ జలగంటుకుంటే. జలగా? ఏమైంది? ఇదేదో కొంప ముంచేలా ఉంది మమ్మీ. ఇంకో విషయం చెప్పాలి ఉండు. మిగేల్ చిన్నప్పుడు వద్దన్నా వినకుండా బట్టలు లేకుండా వర్షంలో ఆడుకోవడానికి వెళ్ళేవాడు. ఒకరోజు ఆడుకొని వచ్చేసరికి నేను చూసా, వాడికి జలగ పట్టుకుంది, నీ కాలుకు పట్టుకుంది కదా. వీడు చెడ్డి లేకుండా తిరిగేసరికి అయ్యయ్యో, వెనకాల వెనకాల ఇక్కడ ఇక్కడ కాదురా సన్నాసి, ఇక్కడ నా దగ్గరేమో సున్నం లేదు. పొయ్యిలోంచి కర్ర తీసి ఆ జల్లిగని కాలుస్తుంటే బిర్రకు వాత పడి ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పుడు తలుచుకున్నా నాకు. నీకు మతి మరుపు ఉందని బాధపడాలో, ఇవన్నీ గుర్తు పెట్టుకున్నందుకు సంతోషపడాలో నాకైతే అర్థం అవట్లేదు బంగారం. ఇక్కడే ఉంటే ఇలానే చెప్తుంది. పదండి వెళ్దాం. సరే అమ్మా, వెళ్తాను. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోలేను రమ్మిక. తిను తిను బంగారం. బంగారం ఎవర్రా? నువ్వే. సార్ సార్, ఏంటి సార్ ఇంతసేపు డోర్ తీయడానికి? ముసలుడు అవుట్ అయ్యాడేంటి? ఏంటి సార్ అలా చూస్తున్నారు? పెంటం వచ్చిందా? చూడు. ఎక్కడా? పగలగొట్టేశాడు. ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు ఎక్కువ తాగద్దని? మీ ఎక్స్పెరిమెంట్కి ఏం కాదు సార్, టెన్షన్ పడకండి. పదండి. నన్నేం చూస్తున్నారు? రోజు చూసే మొహమే. పదండి. ఏరా కొత్త చొక్కానా ఈరోజు? వేసుకోవద్దా? వేసుకోవాలి వేసుకోవాలి. ఎలాగూ వేసుకున్నావుగా, స్టూడియోకి వెళ్ళి ఓ మంచి ఫోటో దిగొద్దాం పద. ఫోటోనా? ఎందుకే? వయసులో ఉన్నప్పుడే తీసుకోవాలి, గుర్తుగా ఉంటుంది. ముసలాడైపోయాక తీసుకుంటావా? నేను వయసులో ఉన్నప్పుడు ఫోటో తీయించుకోవాలని ఇన్నిసార్లు అనుకున్నాను, కుదరలేదు. వయసు పోతే మళ్ళీ రాదు. ఇప్పుడెందుకు? ఏమొద్దు. నా మాట అంటే లెక్కలేదు. అవును, అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు అడిగాను, ఎప్పుడు తీసుకెళ్తావు? మొన్ననే తీసుకెళ్ళా కదే. ఇదిగో, నేను మర్చిపోతాను, నాకు అబద్ధం చెప్పకు. లీలో, ఏడ్చింది చాలు. రేపే ప్రయోగం, ఇప్పుడు కుదరదు. నేనేం ఏడవట్లేదు, ఉల్లిపాయలు. అవును, ఇదంతా నిన్నొచ్చిన అమ్మాయి కోసం అయితే కాదు కదా? ఈనాళ్ళు లేని పట్టింపు ఇవాళుంటే ఆ అమ్మాయి నీకు పడిపోతుందా? జుట్టు ఊడిపోతుంది అంతే. ఊడిపోతుంది ఊడిపోతుంది. నువ్వేదో నా గురించి గొప్పగా మాట్లాడుతావు అనుకుంటే, నేను ఏదైతే మాట్లాడుద్దు అనుకున్నాను కరెక్ట్ గా అదే మాట్లాడి ఉన్న పరువు తీసేసావు. ఇంకేముంది? అయ్యో, మేరీ నిన్ను అనవసరంగా కానేసిందిరా మిగిల్. లీలో, ఈ మధ్య నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకుని మాట్లాడు. నేను అసలుకి మంచోని కదా చెప్తున్నా. రేయ్, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. పోరా. ఓకే. ఈ వేషాలేదో అమ్మాయి దగ్గరే, నా దగ్గర కాదు.